వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఆబ్జెక్ట్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అంటే ఇమేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ టెక్స్ట్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది మనం పవర్ బిఐలో డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో వచ్చేసి మనము షేప్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ బటన్స్ని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా కావాలి కాబట్టి నేను డేటాని తీసుకున్నాను. గెట్ డేటా నుంచి ఎక్సెల్ ఫ్రమ్ వర్క్ బుక్ నుంచి నేను శాంపుల్ సూపర్ స్టోర్ అనే ఫైల్ని నేను ఆల్రెడీ లోడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం షేప్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ, ఆప్టిమైజ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ చూడండి టెక్స్ట్ బాక్స్, బటన్స్ అండ్ షేప్స్ అండ్ ఇమేజెస్ అని 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం షేప్స్ని క్లిక్ చేసినట్టయితే మనకు చూడండి రెక్టాంగిల్స్, బేసిక్ షేప్స్ అండ్ బ్లాక్ యారోస్ ఇలా డిఫరెంట్ షేప్స్ అనేటివి మనకి కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము రెక్టాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్ని తీసుకున్నాను. సో ఇక్కడ రెక్టాంగిల్ షేప్ని తీసుకున్న తర్వాత ఇక్కడ షేప్స్లోకి వెళ్తే మనకి స్టైల్లో వెళ్తే మనకి ఇక్కడ ఫిల్ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ కలర్ అనేది మనకి బ్లూలో ఉంది. సో ఇక్కడ మనం ఆ ఫిల్ కలర్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి వన్స్ అగైన్ షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టైల్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ఫిల్ కలర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం మనకు కావాల్సిన కలర్ని మనము చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వాయిలెట్ కలర్ పెడుతున్నాను. అండ్ ఇది ట్రాన్స్పరెన్సీ, చూడండి ట్రాన్స్పరెన్సీ క్లిక్ చేసి ఏమవుతుందో లైట్ ట్రాన్స్పరెన్సీ ఇలా మనము చేయొచ్చు. ట్రాన్స్పరెన్సీ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా కలర్ని మనము ఫిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ కలర్. సో బార్డర్ కలర్ అనేది మనకి బ్లూ కలరే ఉంది ఇక్కడ. సో ఇక్కడ బ్లూ కలర్ కాకుండా మనము ఈ బార్డర్ కలర్ అనేది కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో ఇది చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా. సో నేను ఇక్కడ బ్లాక్ కలర్ నేను యాడ్ చేస్తున్నాను. సో బ్లాక్ కలర్ అనేది నాకు వచ్చింది ఇక్కడ. బట్ నాకు ఆ కలర్ అనేది నేను ఇంకా థిక్గా పెట్టాలి అనుకుంటున్నాను. సో అందుకని స్టైల్ అనే ఆప్షన్లో, బార్డర్ అనే ఆప్షన్లో మనకి బ్లాక్ కలర్ ఉంది కదా ఆల్రెడీ. సో ఇక్కడ విడ్త్ అనేది 1 పిక్సెల్స్ ఉంది. సో నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, పెంచుతున్నాను. చూడండి మనకి ఇక్కడ పిక్సెల్స్ అనేటివి పెరుగుతున్న కొద్దీ మనకి థిక్నెస్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఈ రకంగా మనము ఇక్కడ విడ్త్ని కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ ఉంది, చూడండి మొత్తం లైట్ కలర్గా అయిపోయింది అది. సో ఈ రకంగా మనం ట్రాన్స్పరెన్సీని అండ్ బార్డర్ యొక్క విడ్త్ని మనము చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఒక సపరేట్ బార్డర్ని అప్లై చేద్దాం. సో సపరేట్ బార్డర్ని అప్లై చేయాలనంటే మనం ఇక్కడ జనరల్లోకి వెళ్తే మనకి ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్లో మనకి విజువల్ బార్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని ఆన్ చేసి మనము ఇక్కడ మనం కావాల్సిన కలర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పింక్ కలర్ తీసుకుంటున్నాను. సో కార్నర్స్ అనేటివి ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ కూడా మనము అప్లై చేయొచ్చు. చూడండి ఇప్పుడు మనకి విజువల్ బార్డర్ అనేది మనకి పింక్ కలర్లో వచ్చింది. సో ఈ రకంగా మనం షేప్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో మనం షేప్స్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత అండ్ దాంట్లో మనము టెక్స్ట్ని కూడా మనము యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్లో టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఈ టెక్స్ట్ బాక్స్ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇక్కడ మనకి కావాల్సిన టెక్స్ట్ అనేది మనం దీంట్లో రాయొచ్చు. సో ఇక్కడ మనం ఏం రాద్దాం,
దీస్ ఆర్ ది డిఫరెంట్ షేప్స్. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం కావాల్సిన కలర్లోకి అండ్ అలైన్ ఇవన్నీ సెట్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ అలైన్ సెంటర్ అని ఇస్తే మనకి సెంటర్లో వస్తుంది మనకి టెక్స్ట్ అనేది. అండ్ సైజ్ కూడా మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం బోల్డ్లోకి చేంజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కలర్ అనేది బ్లాక్ ఉంది కదా, సో మనకు కావాల్సిన కలర్ని మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు, పింక్. చూడండి, ఇక్కడ దీస్ ఆర్ ది డిఫరెంట్ షేప్స్ అనేది మనము టెక్స్ట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. అండ్ అలాగే బార్డర్ని అప్లై చేసాము. అండ్ షేప్ యొక్క బార్డర్ని మనము థిక్నెస్ని మనం పెంచాము. సో ఈ రకంగా మనము షేప్స్ని మనము ఈ పవర్ బిఐలో ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ రకంగా చేయడం వల్ల మనకి ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది, నీట్గా. సో ఇప్పుడు మనం బటన్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో సేమ్ అలాగే ఇప్పటి వరకు మనం షేప్స్ని చూసాం. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ అనే పేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇంతకుముందు మనం షేప్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ బటన్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ బటన్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ యారో, రైట్ యారో, రీసెట్, బ్యాక్, ఇన్ఫర్మేషన్, హెల్ప్, క్వశ్చన్ అండ్ ఆన్సర్, బుక్ మార్క్, బ్లాంక్, అప్లై ఆల్ స్లైసెస్, క్లియర్ ఆల్ స్లైసెస్, ఇలా డిఫరెంట్ బటన్స్ అనేటివి మనకి కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ బటన్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము బ్యాక్ బటన్ అనేది మనం యాడ్ చేద్దాం. చూడండి, సో బ్యాక్ బటన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఈ బ్యాక్ బటన్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇఫ్ మనం ఇప్పుడు ప్రీవియస్ పేజ్, ఇప్పుడు పేజ్ 2 చూద్దాం మనం. ఇక్కడ మనకి పేజ్ 2లో కస్టమర్ నేము అండ్ నేమ్ ప్రకారంగా మనకి ఇక్కడ వాళ్ళ యొక్క సేల్స్ ఎంత ఉంది అండ్ ప్రాఫిట్ ఎంత ఉంది అనేది మనకి టేబుల్ రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ప్రీవియస్ అంటే ఇప్పుడు మనం ఈ పేజ్ని చూసాం కదా. సో ఇప్పుడు మనం పేజ్ 1లో ఈ బ్యాక్ బటన్ని క్లిక్ చేస్తే మనం ప్రీవియస్ ఏ పేజ్ అయితే చూసామో ఆ పేజ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనం పేజ్ 2లో ఏముంది, మనకి ఇప్పుడు కస్టమర్ నేమ్ విత్ సేల్స్ అండ్ ప్రాఫిట్ టేబుల్ ఉంది. సో ఇప్పుడు మనం పేజ్ 2 అనేది మనం చూసాం. సో ఇప్పుడు మనం పేజ్ 1లోకి వెళ్ళి ఇక్కడ మనము ఈ బటన్ని క్లిక్ చేద్దాం. చూడండి, Ctrl+క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ప్రీవియస్ టేబుల్. అంటే మనం ప్రీవియస్ ఏ పేజ్ని అయితే మనం చూసామో మనకి ఇక్కడ ఆ పేజ్ అనేది కనిపిస్తుంది. సో ఈ రకంగా మనకి ఈ బ్యాక్ బటన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ రకంగా మనం డిఫరెంట్ బటన్స్ని ఈ పవర్ బిఐలో యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మనకి బటన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాక్షన్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ బటన్. సో బ్యాక్ బటన్ కాబట్టి మనం ప్రీవియస్గా ఏదైతే చూసామో అది మనకి కనిపిస్తుంది. సో ఈ రకంగా మనము డిఫరెంట్ బటన్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ అలాగే డిఫరెంట్ షేప్స్ని కూడా మనము ఇన్సర్ట్ చేసి మనం ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేయొచ్చు. సో ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ఇంకో న్యూ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం.